ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్గా మనం కేంద్ర బ్యాంకింగ్ పేపర్లో కేంద్ర బ్యాంక్ యొక్క విధులను మనం తెలుసుకున్నామండి. సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ మనం ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్ర బ్యాంక్ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు మనం తెలుసుకుందామండి. అయితే ఏ దేశంలోనైనా కేంద్ర బ్యాంక్ అన్నది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది, అలాగే శిఖరాగ్ర స్థాయిలో ఉంది అని మనం చెప్పుకుంటున్నామండి. ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకు ప్రతి దేశానికి కూడా ఒకటి ఉంటుంది. బ్యాంకింగు ద్రవ్య రంగాలను సక్రమైన పద్ధతిలో నడిపిస్తూ వాటిని నియంత్రణ చేసే అధికారం ఉండి ద్రవ్య సుస్థిరతను కాపాడే బాధ్యత కేంద్ర బ్యాంకుపై ఉంటుందండి. అదే ఏ దేశంలో అయినా కూడా ఆ దేశంలోని ద్రవ్యపరమైన ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక మంచి స్థాయిలో ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడానికి కేంద్ర బ్యాంక్ అన్నది ముఖ్య పాత్ర అన్నది వహిస్తూ ఉంటుందండి. అయితే కేంద్ర బ్యాంకు విధులు కానీ బాధ్యతలు కానీ ప్రత్యేకమైనగా ఉంటాయండి. అంటే వాటి యొక్క ఫంక్షన్స్ కానీ అబ్లిగేషన్స్ కానీ వెరీ స్పెషల్గా డిజైన్ చేసి ఉంచారండి. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కేంద్ర బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం లాభార్జన చేయాలి, లాభం పొందాలి అనే ఉద్దేశం ఏం కాదండి. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క ఆర్థిక శ్రేయస్సు కోసం పాటుపడే బ్యాంకుగా మనం కేంద్ర బ్యాంక్ని చెప్పచ్చండి. అయితే ప్రభుత్వ ద్రవ్య విధానాలను అమలుపరుస్తుంది. అంటే ఏవైతే మొనాటీ పాలసీస్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపున కేంద్ర బ్యాంక్ అన్నది నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే దేశ కరెన్సీని పాడవకుండా ఒక మంచి స్థితిలో ఉండేలాగా కూడా అది పాటుపడుతూ వాటిని అమలు చేస్తూ ఉంటుందండి. దేశ ఆర్థిక అభివృద్ధికి చూసుకుంటే అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎవరు అంటే ఈ యొక్క కేంద్ర బ్యాంకు అని మనం చెప్పచ్చండి. అయితే ప్రతి దేశంలో ఎక్కువ దేశాల్లో చూసుకుంటే ఈ యొక్క బాధ్యతల్ని కేంద్ర బ్యాంక్ అనేది నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఇలాగా చూసుకుంటే ఇంగ్లాండ్లో చూసుకునేవాడికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో చూసుకునేప్పటికి బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్, అదే అమెరికాలో చూసుకుంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్, ఈ 12 బ్యాంకులు కూడా కేంద్ర బ్యాంకు యొక్క పాత్ర వహిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే వీటి యొక్క డెవలప్మెంట్ అన్నది డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంది, ఆ యొక్క నిర్వహణ అనేది ఏ విధంగా నిర్వహిస్తుంది అనేది మనం ఈ యొక్క క్రింది అంశాలు బట్టి మనం చెప్పవచ్చండి. మొట్టమొదటి అంశం వచ్చేసరికి రెగ్యులేటింగ్ ద మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరా నియంత్రణ అంటే ఏంటి? ప్రతి కేంద్ర బ్యాంకు కూడా దేశవ్యాప్తంగా ద్రవ్య సరఫరాని నియంత్రిస్తూ మరియు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అలాగే అభివృద్ధికి పెంపొందించుటకు, అలాగే వడ్డీ రేట్లలో మరియు ఇతర విధానాలను నెలకొల్పుతూ ఉంటుందండి. అంటే ఏదైనా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎలా అరికట్టాలి, వాటిని ఎలా నివారించాలి, వాటిని ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే ఏమైనా వడ్డీ రేట్లు అనేవి హెచ్చు స్థాయిలో ఉంటే వాటిని ఎలా తగ్గించాలి అనే విధానాలన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి చెందించే దేశాల్లో కేంద్ర బ్యాంక్ అన్నది అవలంబిస్తూ ఉంటుందండి. అలాగే కేంద్ర బ్యాంకు కాల వ్యవధి ప్రకారం ఆస్తులను విస్తరింప చేయడం ద్వారా ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుందండి. అంటే యొక్క
అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం చేస్తుంది అంటే కాల వ్యవధి ప్రకారం ఆస్తులను పెంచుకోవడం కోసం విస్తరింపచేయడం కోసం విస్తరింపచేయడం ద్వారా అంటే ఎప్పుడైతే ఆస్తులు పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఆ యొక్క దేశంలో ద్రవ్య సరఫరా అన్నదాన్ని నియంత్రిస్తూ ఉంటుందండి. అలాగే వాణిజ్య బ్యాంకులు వాటి డిపాజిట్లలో కొంత భాగాన్ని కేంద్ర బ్యాంకు వద్ద రిజర్వ్ రూపంలో ఉంచాలండి. ప్రతి వాణిజ్య బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ యొక్క ఏవైతే కేంద్ర బ్యాంకులు ఉన్నాయో ఆ కేంద్ర బ్యాంకుల దగ్గర తమకు వచ్చిన డిపాజిట్లో కొంత మొత్తాన్ని రిజర్వ్ కింద ఉంచాలి. ఇలాగా ఉంచిన అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం చేస్తుందంటే దీన్ని నగదు రిజర్వ్ నిష్పత్తి ప్రామాణికంగా వినియోగిస్తూ ఉంటారండి. దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో ఈ యొక్క ద్రవ్యాన్ని వినియోగిస్తూ ఉంటారండి. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో నగదు నిల్వల నిష్పత్తి అన్నది అంత ముఖ్యం కాదండి. అభివృద్ధి చెందిన దేశాల్లో నగదు నిల్వల నిష్పత్తి అనేది ముఖ్యం. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే ఇది అన్నది అంత ముఖ్యం కాదని మనం చెప్పచ్చండి. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే, మనం చెందుతున్న దేశాలు చూసుకుంటే చైనా కానీ మన యొక్క భారతదేశం కానీ తమ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధానాలలో నగదు నిల్వల నిష్పత్తిని ఉపయోగిస్తున్నాయని మనం చెప్పవచ్చండి. ఉదాహరణకు మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో చైనా కానీ భారతదేశం కానీ తమ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధానాలలో నగదు నిల్వల నిష్పత్తిని ఉపయోగిస్తున్నాయని మనం చెప్పచ్చండి. అంటే అభివృద్ధిలో ఒక కారకం ఏంటి అంటే ద్రవ్య సరఫరా నియంత్రణ, రెగ్యులేటింగ్ ద మనీ సప్లై. రెండోది వచ్చేసరికి మేనేజింగ్ ద కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఇట్స్ అవైలబిలిటీ, పరపతి నియంత్రణ విధానం అని చెప్పచ్చండి సింపుల్గా. దీన్ని మనం సింపుల్గా పరపతి నియంత్రణ విధానం, మేనేజింగ్ ద కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఇట్స్ అవైలబిలిటీ. అంటే పరపతి నియంత్రణ విధానం అనేది ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో కేంద్ర బ్యాంకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఇదొక అంశం మనం తీసుకోవచ్చండి. ప్రతి కేంద్ర బ్యాంకు దేశంలోని ద్రవ్య స్థిరత్వాన్ని సాధించడానికి పరపతిని నియంత్రించవలసిన అవసరం చాలా ఉందండి. ప్రతి కేంద్ర బ్యాంకు కూడా ఆ దేశంలో ఏమన్నా పరపతి అనేది పెరిగిపోతుంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది, కేంద్ర బ్యాంకు ఉంటుందని చాలా అవసరం అని మనం చెప్పచ్చండి. అయితే వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టించే శక్తిని తగిన విధంగా క్రమబద్ధీకరించదండి. వాళ్ళు ఏంటి ఇచ్చలవిడిగా ఆ యొక్క క్రియేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి. పరపతి అనేది ఎక్కువగా సృష్టించేస్తూ వాటి యొక్క కంట్రోలింగ్ అనేది ఏం చేయరండి. ఆ యొక్క క్రియేట్ అనేది అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అభివృద్ధికి దోహదపడే విధంగా చేయవలసిన బాధ్యత, అంటే దాన్ని ఒక సరైన సక్రమైన విధంగా నడిచే బాధ్యత ఎవరిది అంటే కేంద్ర బ్యాంక్ ఏమని చెప్పొచ్చింది. అలా పెంచడం వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోతుందండి. అలా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర బ్యాంక్ అన్నది ముందుకి వచ్చి ఆ యొక్క పరిస్థితులన్నింటిని కూడా సక్రమైన పద్ధతిలో నడిచే విధంగా చూస్తుందండి. దీనికోసం అంటూ కేంద్ర బ్యాంక్ అని కొన్ని పరపతి నియంత్రణ పద్ధతులు అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. క్రియేటివ్ విపిన్స్ అని మనం చెప్పచ్చండి. ఈ క్రియేటివ్ విపిన్స్ ఏంటంటే బ్యాంక్ రేట్ని మార్చడం కానీ, అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు కానీ, లేకపోతే నగదు నిల్వ నిష్పత్తి కానీ, లేకపోతే శాస్త్రాత్మక నిల్వ నిష్పత్తి కానీ, ఇలాంటి అన్నిటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క బ్యాంక్ రేట్ని మార్చుతూ ఉందనుకోండి, వాణిజ్య బ్యాంకులు విపరీతంగా పరపతిని సృష్టించే ద్రవ్య స్థిరత్వానికి భంగం కలిగించినప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు ఈ యొక్క రేట్ని పెంచి పరపతిని నియంత్రిస్తూ ఉంటుందండి. అంటే వాణిజ్య బ్యాంకులు పరపతి క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అనేది ఏం చేస్తుంటుందంటే ఈ యొక్క ఏవైతే పరపతికి నియంత్రణ చేసే పద్ధతుల్లో ఓ పద్ధతి తీసుకుని బ్యాంక్ రేట్ తీసుకుంటే ఆ యొక్క బ్యాంక్ రేట్ని పెంచుకుంటూ పోయిందనుకోండి, అప్పుడు ఈ యొక్క పరపతి అన్నది నియంత్రణ చేసాకంటే కేంద్ర బ్యాంకులు అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే ఈ యొక్క దాని ద్వారా ఆ యొక్క పరపతి అన్నదాన్ని కంట్రోల్ చేస్తుంటుందని మనం చెప్పచ్చండి. అలాగే మూడోది వచ్చేప్పటికి మనకి మేనేజింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. సో విదేశీ మారక ద్రవ్య రిజర్వులు పరిరక్షణ చూసుకుంటే
ఈ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేంద్ర బ్యాంకు పరిరక్షిస్తూ ఉంటుందండి. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అన్నది వాటిని ఇవి మేనేజింగ్ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉంటుందండి. అయితే మార్కెట్లో ద్రవ్య విలువ స్థిరంగా ఉంచుకుంటూ వాటిని నిర్వహిస్తూ విదేశీ నియంత్రణలు ఇతర ఆంక్షలు అమలు చేస్తూ విదేశీ ద్రవ్య నిల్వలను నిర్వహిస్తూ ఉంటుందండి. అంటే ఏవైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ఉందో ఆ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో దాని యొక్క స్టెబిలైజ్గా ఉండేలాగా కరెన్సీని చూసుకోవడం, అలాగే స్థిరత్వం అంటే స్టెబిలైజ్గా ఉండడం, అలాగే ఇంకా దాన్ని యొక్క కంట్రోలింగ్ చేసుకోవడం, కరెన్సీని కంట్రోల్ చేయడం, అలాగే ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ యొక్క ఆంక్షలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ యొక్క ద్రవ్య నిల్వలను నిర్వహిస్తూ ఉంటుందండి అభివృద్ధి చెందిన దేశాల్లో. అయితే కేంద్ర బ్యాంకు విదేశీ ద్రవ్య కొనుగోలు అమ్మకం ధరలను నిర్ణయిస్తూ ఉంటుందండి. ఏదైతే ఉందో ఆ యొక్క విదేశీ ద్రవ్య యొక్క కొనుగోలు అమ్మకాల యొక్క ధరని ఎవరు నిర్ణయిస్తుంది అంటే ఈ కేంద్ర బ్యాంక్ నిర్ణయిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే వివిధ దేశాలకు జరిగే పేమెంట్స్ చెల్లింపులు కానీ, లేకపోతే వివిధ దేశాల నుండి వచ్చే వసూళ్ళు ఇన్కమ్స్ కానీ, అర్థమైందండి, అన్నీ కూడా కేంద్ర బ్యాంక్ ద్వారానే జరగాలండి. అంటే ఈవెన్ రిసిప్ట్స్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు. ఎటువంటి పేమెంట్స్ రిసిప్ట్స్ అయినా కూడా మొత్తం అన్ని యాక్టివిటీస్ కానీ మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరి ద్వారా చేయాలంటే ఈ యొక్క కేంద్ర బ్యాంక్ ద్వారా చేస్తూ ఉంటారని చెప్పచ్చండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అమెరికా డాలర్కు సంబంధించి మారక విలువ తగ్గినప్పుడు స్వదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తూ ఉంటుందండి. ఒకవేళ అది ఇంక్రీజ్ అయ్యిందనుకోండి, పెరిగిందనుకోండి, వాటిని విక్రయిస్తూ ఉంటుందండి. ఇలాగా కేంద్ర బ్యాంక్ ఎలా చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా డాలర్కు సంబంధించిన మారక విలువ ఎక్స్చేంజ్ వాల్యూ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ యొక్క హోమ్ కంట్రీ యొక్క కరెన్సీని పర్చేజ్ చేయడం చేస్తూ ఉంటుందండి. అదే ఒకవేళ ఇది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, వాటిని ఈవెన్ సేల్ చేస్తూ విక్రయిస్తూ ఉంటుందండి. ఇలాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క విదేశీ మారక ద్రవ్య రిజర్వులను ఈ విధంగా పరిరక్షణ చేస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే మనం ఇంకొక చూసుకుంటే మనకి లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్, అంతిమ రుణదాత మనం చెప్పచ్చండి. అంటే ఏంటి, మనకి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అన్నవి ఖాతాదారులకి ఏ విధంగా అయితే వారి యొక్క అవసరాలకు అనుగుణంగా వారి యొక్క సెక్యూరిటీస్ని కానీ వారి యొక్క బిల్లులు కానీ హుండీలను కానీ డిస్కౌంట్ చేసి వారి యొక్క అవసరాలను ఎలా అయితే తీరుస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క కేంద్ర బ్యాంకు కూడా తమ కింద పడి ఉండే బ్యాంకులు అంటే షెడ్యూల్ బ్యాంకులు లాంటి బ్యాంకులు అట్లాంటికి కూడా లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్గా ఉపయోగపడుతూ ఉంటుంది, అంతిమ రుణదాతగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఏవైతే ఈ యొక్క కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్న సెక్యూరిటీస్ అవ్వచ్చు, లేకపోతే బిల్లులు అవ్వచ్చు, వేరే ఇతర పత్రాలు అవ్వచ్చు, అలాంటి పత్రాలు అన్నట్లని కూడా డిస్కౌంట్ చేయడం. అంటే ఆల్రెడీ వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన పత్రాలు కానీ సెక్యూరిటీస్ కానీ మరలా ఇవి డిస్కౌంట్ చేస్తారు కాబట్టి వీటిని రీడిస్కౌంట్ అని అంటూ ఉంటారండి. ఇలా ఏవైతే మార్పిడి చేసిన పత్రాలు ఉన్నాయో ఆ మార్పిడిని ఏమంటారంటే రీడిస్కౌంట్ అని మనం చెప్పచ్చండి. అంటే ఈ యొక్క పత్రాలు ఉంచుకుని వాటి యొక్క ద్రవ్య యొక్క అవసరాలు తీరుస్తుంది కాబట్టి వీటిని రీడిస్కౌంట్స్ అని అంటాం మనం. అయితే వాణిజ్య బ్యాంకులు హుండీలను ఇతర పత్రాలను రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుందని మనం చెప్పచ్చండి. ఏముంది, ఆల్రెడీ వాణిజ్య బ్యాంకులు చేసిన ఏవైతే డిస్కౌంట్ పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలను రీడిస్కౌంట్ చేసి వాటి యొక్క ద్రవ్యవసరాలు తీరుస్తుంది కాబట్టి ఇవి అంతిమ రుణదాతగా పనిచేస్తున్నాయని మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధంగా పనిచేస్తున్నాయని కేంద్ర బ్యాంకులు మనం అభివృద్ధి జరుగుతుందని మనం చెప్పవచ్చండి. అలాగే ఇంకొక విధి చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్, ఇంకోటి ఏంటంటే విధి, ఇంకొక పాత్ర చూసుకుంటే మనకి ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి.
అది ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో కేంద్ర బ్యాంకుల ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. ఏంటండి, అభివృద్ధి చెందిన దేశాల్లో కేంద్ర బ్యాంకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం. ఏంటండి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం. అయితే ఆర్థిక వృద్ధికి వనరులు అధిక స్థాయిలో లభించడం అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్ర బ్యాంకులు దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని మనం చెప్పచ్చండి. అర్థమైందండి. ఇక ఆర్థిక వృద్ధికి వనరులు అధిక స్థాయిలో లభించడం అభివృద్ధి చెందిన దేశాలలో మనకి కేంద్ర బ్యాంకుల యొక్క దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని మనం చెప్పచ్చండి. అలాగే దేశంలోని ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం కోసం అంతర్జాతీయ ద్రవ్య కేంద్రాలను స్థాపించి ద్రవ్య సరఫరాను నియంత్రిస్తూ ఉంటుందండి. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎలా చేస్తుంటాయంటే కేంద్ర బ్యాంకులు అనేవి దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం కోసం, అంటే ఆ యొక్క స్థిరత్వంగా ఉండడం కోసం, ఆ యొక్క కరెన్సీ విలువలు కానీ లేకపోతే ఆర్థిక వ్యవహారాలు కానీ స్థిరత్వంగా ఉండడం కోసం ఏం చేస్తున్నాయంటే అంతర్జాతీయ ద్రవ్య కేంద్రాలను స్థాపించి ద్రవ్య సరఫరాను నియంత్రిస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకొక చూసుకుంటే మనకి ఈవెన్ బ్యాంకర్ టు స్టేట్, దీన్నే ఆర్ బ్యాంకర్ టు గవర్నమెంట్ అని కూడా మనం చెప్పచ్చండి. అంటే ప్రభుత్వ బ్యాంకుగా పనిచేయడం అని మనం చెప్పచ్చండి. అంటే ప్రభుత్వ బ్యాంకుగా ఎలా పనిచేస్తుంది ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే కేంద్ర బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకరుగా అనేక సేవలు అందిస్తాయని మనం చెప్పచ్చండి. అంటే మనం కేంద్ర బ్యాంక్ విధుల్లో ఒక విధిగా మనం ఇది చెప్తున్నాం. అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఒక పాత్ర, అంటే అభివృద్ధిలో ఈ యొక్క పాత్ర కూడా ఎలాగా నిర్వహిస్తుంది అంటే కేంద్ర బ్యాంకులు అనేవి ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తున్నాయి, మనం అనేక సేవలు అందిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చండి. అయితే డిపాజిట్ ఎలాగా సేవలు చేస్తున్నాయి అంటే డిపాజిట్లను సేకరించడం, చెక్కుల ద్వారా చెల్లింపులు చేయడం, ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాలను వసూలు చేసి పెట్టడం, ఇలాంటి కార్యకలాపాలని చేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే చెక్స్ ఉన్నాయో ఆ చెక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం, అలాగే ఏవైనా చెక్కు ద్వారా ఏమైనా పేమెంట్ చేయాలని చెక్కు ద్వారా పేమెంట్ చేయడం, లేకపోతే వేరే విధంగా డిపాజిట్ల ద్వారా ఆ యొక్క నగదును స్వీకరించడం, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వం తరపున ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అనేది నిర్వహిస్తూ ఉంటుందండి. అలాగే కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా నిర్వహిస్తున్న విధులలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు చెల్లింపు ఖాతాలను కేంద్ర బ్యాంకు నిర్వహిస్తూ ఉంటుందండి. అంటే ఏవైతే ఈ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసేది ఎవరిది అంటే ఈ యొక్క కేంద్ర బ్యాంకులు అని మనం కేంద్ర బ్యాంకు అని చెప్పొచ్చండి. అంటే ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి యొక్క క్యాష్ బ్యాలెన్స్ కానీ లేకపోతే ఈ యొక్క మెయింటైన్ చేస్తే ఎవరు అంటే ఈవెన్ కేంద్ర బ్యాంకులు అని మనం చెప్పొచ్చండి. అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో వీటి యొక్క అభివృద్ధి అనేది మనం చూసుకుంటే ఈ యొక్క 6 కార్యకలాపాల ద్వారా, ఈ 6 నిర్వహించే కార్యకలాపాల ద్వారా నిర్వహిస్తుందని మనం చెప్పొచ్చండి. అంటే ఏమని చెప్పొచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే ఈవెన్ ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఈవెన్ రెగ్యులేటింగ్ ద మనీ సప్లై, సెకండ్ వన్ వచ్చేప్పటికి మేనేజింగ్ ద కాస్ట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఇట్స్ అవైలబిలిటీ, అలాగే మేనేజింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అలాగే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్, అలాగే ఎకనామిక్ గ్రోత్, అలాగే బ్యాంకర్ టు స్టేట్ ఆర్ బ్యాంకర్ టు గవర్నమెంట్, అంటే స్టేట్ ఆర్ గవర్నమెంట్ అని తీసుకున్న బ్యాంకర్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బ్యాంకుగా పనిచేయడం. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్ర బ్యాంక్ యొక్క అభివృద్ధి అన్నది ఈ 6 విధాలుగా జరుగుతుందని మనం చెప్పొచ్చండి. ఏంటవి, ద్రవ్య సరఫరా నియంత్రిస్తూ అభివృద్ధి అనేది జరుగుతుంది, అలాగే పరపతి అన్నది నియంత్రణ చేస్తూ అభివృద్ధి అనేది జరుగుతుంది, అలాగే విదేశీ మారక ద్రవ్యాలలో యొక్క పరిరక్షణ చేస్తూ ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది, అలాగే అంతిమ రుణదాతగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అభివృద్ధికి తోడ్పడుతుంది, అలాగే ఆర్థిక అభివృద్ధి పరుస్తూ కూడా ఆ యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే ప్రభుత్వ బ్యాంకుగా పనిచేయడంలో కూడా ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి అనేది మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క ఎక్కువగా ఈ క్వశ్చన్ ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కేంద్ర బ్యాంక్ యొక్క అభివృద్ధి అని వివరించండి అని అడుగుతూ ఉంటాడు. డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అని
ఇది ఎస్ఐకి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడండి. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మనం ఒకటని చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.